శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సప్తమ స్థానంలోకి గురువు ప్లస్ అలాగే రవి గ్రహాల కాంబినేషన్ ఒకటి ఏర్పడడం జరిగింది. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే మీ యొక్క జీవిత భాగస్వామికి చాలా లాభం కలుగుతుంది. ఇది స్త్రీలైతే వాళ్ళ భర్త గారికి, మరి అబ్బాయిలైతే వాళ్ళ భార్యకి ఖచ్చితంగా జీవితంలో వృత్తిపరమైన అభివృద్ధి లేదా వాళ్ళ స్టేటస్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ స్త్రీలైతే వాళ్ళ సంతానవతులు అవ్వడం, లేదంటే వాళ్ళకి మంచి గుర్తింపు రావడం, ఏదైనా మొత్తం మీద జీవితంలో ఒక మంచి అభివృద్ధి మీ జీవిత భాగస్వామికి రావడం జరుగుతుంది. దాని తర్వాత వృత్తి స్థానం, మీకు దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి ధన పంచమాధిపతితో కలిసి ఉండడం వల్ల మీ టాలెంట్ని గుర్తించి మీ పై అధికారులు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వం వారి వల్ల గుర్తింపు, వృత్తిలో ఖచ్చితమైనటువంటి గ్రోత్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి వ్యక్తిగతంగాను అలాగే లైఫ్ పార్ట్నర్కి కూడా మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇప్పుడు దశమ స్థానం ఎప్పుడు కూడా మరి కేవలం వివాహ విషయాలే కాకుండా వృత్తిపరంగా చాలా ఇంపార్టెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే భావాద్భావం అని దశమ భావానికి దశమ భావం సప్తమ భావం. అందుకని సాధారణంగా సప్తమ భావం ఎంత శుభంగా ఎంత అదృష్టకరంగా ఉంటే జాతకుడు ఉద్యోగపరంగా అంత అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఇంకా ఈజీగా చెప్పాలంటే జాతకుడికి భార్య ఎంత అనుకూలంగా ఉంది, ఎంత అనుకూలమైన దాంపత్యం ఉంటే వాడు వృత్తిలో కూడా అంత హ్యాపీగా అంత ఆనందదాయకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి అదే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడం వల్ల కానీ, భార్య సరిగ్గా మరి కోఆపరేట్ చేయకపోవడం కానీ, ఇబ్బందులు కానీ, వైవాహిక జీవితంలో చికాకులు ఉంటే ఖచ్చితంగా వాడు వృత్తి మీద ఆ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం పోవడం కానీ, సస్పెండ్ అవ్వడం కానీ, సరిగ్గా వృత్తి నిర్వహించలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా జాతకుడికి బాగా ప్రభావాన్ని చూపుతుంటామన్నమాట. అందుకని ఖచ్చితంగా దశమ భావం కన్నా సప్తమ భావం బాగుంటేనే జాతకుడికి ఉద్యోగ విషయాలు, పర్సనల్ విషయాలు అంటే వివాహ విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మరి చతుర్థ స్థానంలో శని భగవానుడు సంచరిస్తూ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు కూడా చతుర్థం సప్తమ భావం అవటం, సప్తమలో ఈ రెండు శుభగ్రహాలు కూడా కొంతవరకు జాతకుడికి గృహ సంబంధించిన విషయాల్లో కూడా ఒక అనుకూలమైన ఫలితాలు, మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. సాధారణంగా మరి ఏదైనా జాతకుడు మరి ఏదైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, కొత్త గృహం కొనుక్కోవడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ గురువు రవి కలిసి ఉంటే ఖచ్చితంగా వాడు ఎంత చిన్న స్థాయి కుటుంబంలో జన్మించినా కూడా అది ఉన్న స్థాయికి రావడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ కాంబినేషన్ సప్తమ స్థానంలో ఏర్పడటం వల్ల అటు చతుర్థ భావానికి సంబంధించినటువంటి విద్య, మనశ్శాంతి, స్థిరాస్తి, మాతృస్థానం ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఉద్యోగ విషయాలు బాగుంటాయి. మొత్తం మీద ఒక మంచి కాంబినేషన్. అయితే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే జాతకుడు అటు గురుగ్రహ అనుగ్రహం కోసం, రవిగ్రహ అనుగ్రహం కోసం మరి ఇద్దరిని కలిపి దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజరాహుల కలయిక జాతకుడు మరి విపరీతమైనటువంటి వ్యామోహానికో, ఆశకో, దురాశకో, అత్యాశకో పోయి ఈజీగా మనీ సంపాదిద్దామని ఆలోచనలతో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల కానీ, ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల కానీ, ప్రస్తుతం క్రికెట్ సీజన్ కాబట్టి క్రికెట్ బెట్టింగ్ల వల్ల కానీ చాలా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. దాని తర్వాత లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కొని అది చాలా వరకు మీ ఉద్యోగం మీద, వివాహ జీవితం మీద, విద్య మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఈజీ మనీ కొరకు కానీ, స్పెక్యులేషన్ కొరకు కానీ,
ఎట్టి పరిస్థితిలో కూడా పోవద్దు. అలాగే ఇదే సమయంలో మీకు అత్యంత ఆప్తులైనటువంటి మిత్రులు కానీ, మీరు ఇష్టపడిన వారు కానీ ఏదో కారణం వల్ల, మనస్పర్ధల వల్ల, వేరే కారణాల వల్ల దూరం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ధనమే అన్ని అనర్థాలకి కారణం అవుతూ ఉంటుంది. మీ నిర్ణయం, మీ ఆలోచన, మీ కోరికలు కూడా కష్టాలకి కారణమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యాశకి పోవద్దు, ఈజీ మనీ కొరకు ఆశపడద్దు. కనీసం ఈవెన్ షేర్ మార్కెట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోకపోతే చాలా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉన్నది. మరి ఒక విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఆ విధంగా గోచరిస్తుంది. మరి అలాగే 6వ స్థానంలో బుధ శుక్రుల కలయిక మరి దగ్గర మిత్రులతో కానీ, స్త్రీలతో కానీ, బాగా విద్యావంతులు, సంఘంలో మంచి నేమ్ ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఈ స్త్రీలైతే అత్తవారి బంధువులతో కానీ, అత్తవారితో కానీ, ఈ రిలేషన్స్ విషయంలో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే గురువు యొక్క స్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మిగతా గ్రహాల స్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ, ఈ విరోధాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, ఎక్కువగా గురు గ్రహ అనుగ్రహం నిమిత్తం మరి బాబా గారిని కానీ, దత్తాత్రేయుని కానీ పూజించుకోవడం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం వల్ల చేసుకోవడం వల్ల గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహంతో ఇటువంటి చికాకుల నుంచి, అపనిందల నుంచి, అపవాదుల నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం, ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే
మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.